వారందరికీ కూడా ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరట మా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీకు కొన్ని మంచి విషయాల్ని మీతో పంచుకోవాలని ఆశపడి మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి మనకు తెలిసింది అంటే అది నలుగురికి ఖచ్చితంగా పంచాలి కనుక ఆ ఉద్దేశంతోనే మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. అయితే మనం ఈ లోకంలో పుట్టినది మొదలుకొని మనిషిగా పుట్టినది మొదలుకొని మరి పెరిగే కొద్దీ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం మన బ్రతుకు జీవితంలో. మరి పుట్టాక పెద్దయినాక చదువులు అని, ఆ తర్వాత మరి ఉద్యోగాలని, తర్వాత పెళ్ళి అని, పిల్లలని, ఇలా వాళ్ళకి పెళ్ళులని, ఇలా వృద్ధాప్యం వరకు కూడా కేవలం ఈ యొక్క లోకంలో ఏ విధంగా బ్రతకాలి, ఎలా మరి అభివృద్ధి చెందాలి, మా యొక్క పిల్లల్ని ఏ విధంగా పోషించాలి అని ఎన్నో ప్రణాళికలు తల్లిదండ్రులు వేసుకుంటారు. అలాగే మరి పిల్లలు కూడా మా తల్లిదండ్రుల్ని ఏ విధంగా సంతోష పెట్టాలి అని ఒకరికొకరు సంతోష పెట్టే ఆలోచనలోనే ఈ లోకంలో మనుషులుగా మనం మిగిలిపోతున్నామండి. కానీ నిజానికి ఈ లోకానికి అసలు ఎందుకు పుట్టాము, చివరికి ఎందుకు చనిపోతున్నాము, ఇప్పటి వరకు కూడా ఎన్నో తరాల నుంచి ఇదే ప్రాసెసింగ్ జరుగుతుంది. చనిపోతున్నాడు, ఇలాగ పుడుతున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఎవరో మన తాత ముత్తాతలు కొన్ని తరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రేపు మనం కూడా చనిపోతాం, మన తర్వాత ఎన్నో తరాలు. మరి ఈ ప్రాసెసింగ్ అంతా అసలు ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే నిజానికి ఈ లోకాన్ని కలిగించినటువంటి దేవాది దేవుడు మొట్టమొదటిగా నరుణ్ణి సృజించడం జరిగిందండి. ఆ నరుడు ఏదో కోతి నుంచి వచ్చాడు అని అనుకుంటుంటారు మరి చార్లెస్ డార్విన్ గారు చెప్పినట్టుగా. కానీ మరి మనిషి మరి కోతి నుండి రాలేదండి. దేవుడు నేలమట్టిని తీసుకొని ఆ నేలమట్టిని జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అని అంటారు. అయితే ఆ నరుడి నుంచే ప్రకటనను తీసి ఒక స్త్రీగా చేయడం జరిగింది. ఆమె పేరే హవ్వ. మరి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా మరి నేటి ప్రపంచ జనాభా అంతా కూడా మరి ఈ దేశాలంతా కూడా విస్తరించడం జరిగింది. మరి వాటి నుంచి అయితే వారిద్దరి నుంచి ఇంకొకటి ప్రధానమైనది ఏది సంక్రమించింది అంటే మరి మొట్టమొదటిగా దేవుడు ఆదామవ్వలకి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడండి. మరి తినవద్దు అన్న పండుని వాళ్ళు తినడం ద్వారా దేవుని యొక్క మాటను వాళ్ళు అతిక్రమించడం జరిగింది. దేవుని యొక్క మాటకు వాళ్ళు విలువ ఇవ్వడం లేదు కనుక తద్వారా మరి దేవుని యొక్క శాపాన్ని పొందుకోవడం జరిగింది. మరి ఇలాగా తరతరాలుగా వారి నుంచి పుట్టుకొచ్చిన తరాలంతా కూడా పాపంలో మరి వారి యొక్క స్వభావం మానవ జాతి అంతటికి